నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ఉపాధి హామీ కూలీలు సరైన వేతనం రాక శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కూలీ రేట్లు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు విస్తృతంగా జరుగుతున్న సందర్భంగా వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరి ప్రదేశాల్లో కూలీలకు మంచినీటి సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించడంతో పాటు ORS ప్యాకెట్స్ పంపిణీ చేయాలన్నారు. కూలీల పనులు సమయాన్ని 7 గంటల నుండి 11 గంటల వరకు కొనసాగించాలని, ఎక్కువ సమయం వరకు చేయించడం వల్ల ఎండ దెబ్బ కొట్టి కూలీలు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్కారం. మేము 100 రోజుల పని ఒక 3 సంవత్సరాల క్రితం చేసినప్పుడు మాకు ఏ రోజు కూలీ ఆ రోజు ఒక వారంలో స్లిప్లు వస్తుండే. ఆ స్లిప్లో మాకు కైకిలు ఎంత పడ్డది, తట్ట పైసలు, పార పైసలు, గడ్డపార పైసలు పడుతుండే. అట్లా ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మాకు అవి పడతలేవు. ఒక్క రోజు కూలీ మాత్రమే పడుతుంది. అది కూడా వాళ్ళు పెట్టిన కొలత ప్రకారం 2 రోజుల కొలత ఒక్క రోజు చేస్తే కనీసం 150 రూపాయలు కూడా మాకు పడతలేవు. అందుకోసమే మరి ఆ కొలతలు అనేది తక్కువ చేయాలి. మాకు ఒకవేళ తీసేసినా మాకు ఇంకా నయమే. తీసేస్తే మేము చేసేంతవరకు చేస్తాం పని. కూలీ మాత్రం పడాలి. తట్ట పైసలు, పార పైసలు. మేము 2 కిలోమీటర్ల దూరం నుంచి నడిచేస్తున్నాం ఎండకు. ఇంత దూరం నడిచి పెట్టిన కొలత చేయాలంటే మాకు కష్టమే కదా. మళ్ళీ మేము రోజు నాటు వేయడానికి అటు ఇటు వ్యవసాయ కూలీలం కాబట్టి చేను పనులకు పోతే మాకు అలకగా ఒక రోజు 400 కైకిలి మాకు నాటేయబోతాయి. అదే మట్టి పని చేస్తామా మేము? కైకిలి నాటేసినట్టు చేయలేము కదా. మట్టి పని చాలా కష్టం ఉంటుంది కాబట్టి మేము అంతా పని చేయం. అందుకోసమే మాకు చేసిన పైసలు ఈ ఫోటో సిస్టమ్ కూడా మాకు తీసేయాలి. ఎందుకంటే కొందరికి ఇంట్లో పని అవుతుంది కాదు 7 గంటల వరకు, కొంచెం లేట్గా వస్తారు కావచ్చు. నీడికి లేట్గా వచ్చే వరకు ఈ ఫోటో సిస్టమ్ ఫోటో తీసుడు లేకపోతే మాకు ఆ రోజు కైకిలు వేయనట్టే కదా. అట్లా ప్రత్యేకంగా అక్కడి నుంచి ఇక్కడి వరకు నడిచొచ్చినాక ఈ టైం అయిపోయినాక మా పని వేస్ట్ అయినాయి. ఆ రోజు ఇంటికి పోవడం అవుతుంది. ఎట్లుంటుంది? అందుకోసమే అట్లా చేయొద్దు. అటెండెన్స్ వేసుకున్నాడు, ఈ బుక్స్ రాసుడు 3 సంవత్సరాల 4 సంవత్సరాల క్రితం ఎట్లున్నదో అట్లనే అయితే వ్యవస్థ మంచిగా ఉంటుంది. అట్లా మా ఇంద్రనగరు వీధస్తులం కైకిలు చేసుకునేటోళ్ళం. మాకు వ్యవసాయం భూములు అందరు అమ్ముకున్నారు. మేము ఊళ్ళో పొంటిసుగా పనికి పోతున్నాం. ఆ పని లేకుండా మాకు ఇక్కడనే ఎప్పుడు పని కలిగేటట్టు చేయర్రి. ఈ పూట దించుడు వద్దు, కూరలు బంద్ చేయర్రి. మాకు నెల పైసలు పడేటట్టుగా చేయరు. మేమందరం సంవత్సరం ఇలా పని ఇవ్వాలి. మాకు వారం పైసలు పడాలి. మాకు సిట్టీలు రావాలి. మునుపటోలే మాకు గడ్డపారలు తట్టలు సుగలేవు. మునుపు వచ్చినాయి కానీ ఇప్పుడు ఎవరికి అత్తలేవు. మునుపు వచ్చిన వాళ్ళు సుగ వాళ్ళు ఇత్తలేరు. లేని వాళ్ళ మట్టిగానే ఉంటున్నాం. మాకు అది సుగ చేయరు. కూలీల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉపాధి పని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని విన్నవించేందుకు ఈ యొక్క ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి కూలీలకు అనేక ప్రాంతాల్లో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఈ పెండింగ్ బిల్లులు రాకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ బిల్లులన్నింటినీ కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ఇలా వేసవి తీవ్రంగా ఉన్నది. ఈ వేసవిలో ఈ యొక్క పని ప్రదేశాల్లో టెంటు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా ORS సౌకర్యం కల్పించి కూలీలన్నీ ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ సమ్మర్ వస్తే సమ్మర్ అలవెన్స్ అనేది ప్రత్యేకంగా ఈ ఉపాధి హామీ చట్టంలో ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వం ఈ సమ్మర్ వచ్చినా కానీ ఇక సమ్మర్ అలవెన్స్ సంబంధించింది ఇలా ఎత్తివేసడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సమ్మర్ అలవెన్స్ ఇలా మార్చిలో 20%, ఏప్రిల్లో 25%, మేలో 30% సమ్మర్ అలవెన్స్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ యొక్క ఉపాధి కూలీలకు 300 రూపాయలు కూలీ ఇస్తామని చెప్పి చెప్పింది. 300 కూలీతోని ఈ యొక్క ఉపాధి కూలీలకు వాళ్ళ యొక్క పోషణ ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, మంచి నూనె ధరలు పెరిగినాయి. అనేక నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ ఉపాధి కూలీలకు 600 రూపాయలు ఈ కూలీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా పని ప్రదేశాల్లో ఇలా కొలతలు పెట్టి పనులు చేయడం వల్ల ఆ కొలతల్ని వాళ్ళు పెట్టినటువంటి కొలతలు ఒకే రోజు అక్కడ ఉన్నటువంటి భూమి గట్టిగా ఉండడం, లేకుంటే ఇంకా అక్కడ రాళ్ళు ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు కొలతలు
రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఒకే పనిని 2 రోజులు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి 2 రోజులు చేసినా 1 రోజు కూలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొలితలు నిబంధన లేకుండా ఈ యొక్క ప్రభుత్వం ఉపాధి కూలీలకు ప్రతి రోజు 600 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ ఉపాధి పనులను 100 రోజుల నుండి 200 రోజులకి పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించినటువంటి డిఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఉపాధి పని ప్రదేశాలను సందర్శించాలి. వాళ్ళ పనులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాటినన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఈ యొక్క పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 600 కూలీని, అదేవిధంగా సమ్మర్ అలవెన్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను.